మనిషి జీవితంలో ఎవరు శ్రమల నుంచి తప్పించబడతారు అని అంటే నీతిమంతుడికి దేవుడు సహాయం చేస్తాడు. ఎక్కువ కష్టాలు వస్తాయి, ఎక్కువ పాఠాలు నేర్చుకుంటాడు, ఎక్కువ బాధలు పడతాడు, ఎక్కువ ఆశీర్వాదాలు పొందుకుంటాడు. అతన్నే దేవుడు ఎక్కువగా రక్షిస్తాడు, కాపాడుతాడు. ఇదిగో హానోకు దేవునితో నడుస్తూ ఒకరోజు నా కుటుంబాన్ని మర్చి దేవుని ఏళ్ళు పట్టుకొని చేయి పట్టుకొని అలాగే పరలోకం వెళ్ళిపోయాడు. ఆయన లేడిక ఏమైపోయాడు ఏంటి ఎవరికి తెలియదు. నా ప్రియమైన సహోదరులారా, సహవాసం చాలా లోతుగా అయిపోయింది దేవునితో. ప్రతిరోజు దేవునితో నడుస్తూ మాట్లాడుతూ స్నేహం ఎక్కువైతుంది. రోజు కలిసి రోజు మాట్లాడుతూ ఉంటే వారి దగ్గర ఉన్న దూరం దగ్గరయ్యి, వారి ఆత్మీయత దగ్గరయ్యి చాలా దగ్గరైపోతారు. వారి మనసు వీరి మనసు వారు కలిసిపోతారు. అలాగే హానోకు మనసు దేవునిలో కలిసింది, దేవుని మనసు హానోకులో కలిసింది. కనుకనే వారు చాలా దగ్గరైపోయారు. ఇక మాట్లాడుకుంటూ ఇద్దరు కలిసి దేవుడు చేయబట్టుకొని తీసుకొని పోతా ఉంటే ఈయన కూడా మర్చిపోయాడు, నాకు పిల్లలు భార్య కుటుంబం ఉంది అని మర్చిపోయి ఇక దేవునితో మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయాడు అంతే. అంటే ఎంత లోతైన అనుభవంలోకి వెళ్ళాడినా లోకాన్ని మర్చిపోయాడు, కుటుంబాన్ని మర్చిపోయాడు, భార్యని పిల్లల్ని మర్చిపోయాడు, ఉద్యోగం మర్చిపోయాడు, అన్ని మర్చిపోయాడు. గమనించండి, మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి మనకు సమస్యలు వచ్చి బాధపడతా ఉంటాం. అవి ఊరికే గుర్తు చేసుకుంటే మనసంతా కష్టంగా ఉంటుంది. వాటిని మర్చిపోయి మోకరించి ప్రార్థన చేస్తే చింత యావత్తు నా మీద వేయండి అని దేవుడు అన్నాడు కదా. ఆయన మీద వేసేసి అలా ప్రార్థన చేస్తే దేవుడు దాని నుంచి తప్పించి విడిపిస్తాడు. 91వ కీర్తన రాయబడిన మాట ఏంటంటే, అతడు నన్ను ప్రేమించుతున్నాడు గనక నేను అతన్ని తప్పించదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. దేవుడు తోడుగా ఉండి తప్పించేస్తాడు. మనం దేవుని మీద భరోసా వేయాలి. దేవుని మీద మనం నమ్మకం అంతా ఆయన మీద వేసేయాలి. మన బాధ అంతా ఆయన మీద వేసేయాలి. 6 బాధలా 7 బాధలా ఎన్ని బాధలైనా సరే ఆయన మీద వేసేయాలి అంతే. ఇక ఆయన చూసుకుంటాడు అని అంటే మనం కుదుట పడతాం, నెమ్మదిగా ఉంటాం, సమాధానంగా జీవిస్తాం.